హాయ్ గైస్, వెల్కమ్ టు షెఫ్ ముఖి యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే నా గురించి ఇంట్రడక్షన్ ఇవ్వలేదు, సో నేను ఇంట్రడక్షన్ ఇద్దామని వచ్చిన. ఐఎమ్ ముఖేష్ ఫ్రమ్ హైదరాబాద్. నేను ఈసీఎల్లో ఉంటాను. ఎవరైతే నాకు తెలిసి హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఈసీఎల్ అనేది, చెల్లపల్లి దగ్గర. సో నా గురించి చెప్పాలంటే నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ తీస్తే, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో మమ్మీ, డాడీ, నేను, అన్న, వదినే, కొడుకు, అంతే. అండ్ మాకు ఒక క్యాటరింగ్ బిజినెస్ ఉంది, వీసీ క్యాటర్స్ అది. సో నేను హోటల్ ఇండస్ట్రీకి ఎట్లా వచ్చినా అంటే, హౌ ఐ బికమ్ షెఫ్ అంటే, నేను స్కూల్ ఏజ్లో ఉన్నప్పుడే నేను డాడీ వాళ్ళతోటి, అన్న వాళ్ళతోటి వర్క్ వెళ్ళినప్పుడు వాళ్ళ త్రూ వర్క్ నేర్చుకొని నేను దాని తర్వాత ఫుడ్ పైన ఇంట్రెస్టింగ్ వచ్చి నేను కాలేజ్ జాయిన్ అయినా. నా కాలేజ్ వచ్చేసి బేగంపేటలో ఉంటుంది, కల్నరీ అకాడమీ ఆఫ్ ఇండియా. సో నాకు కోర్స్ వచ్చేసి బ్యాచిలర్స్ క్యాటరింగ్ టెక్నాలజీ అండ్ కల్నరీ ఆర్ట్స్, అది BCTCA. ఓకే, దాని తర్వాత కాలేజ్ ప్లేస్మెంట్ త్రూ నేను రెడ్ రైనోలో జాయిన్ అయ్యాను యాజ్ ఏ MT, నాట్ ఏ జాబ్, నాట్ ఏ OJT, డైరెక్ట్ MT. సో MT తర్వాత నాకు వచ్చిన పొజిషన్ డెమి షెఫ్ ది పార్టీ, CDP కింద DCDP. సో నేనేమంటున్నా అంటే, అందరూ హాస్పిటాలిటీకి రావాలి అనుకున్న వాళ్ళందరూ హాస్పిటాలిటీకి రావచ్చు, షెఫ్ అవ్వాలనుకున్న వాళ్ళు షెఫ్ అవ్వచ్చు. కాకపోతే కొంచెం కష్టపడాలి. హైజీన్, హ్యాసప్స్, SOPs చాలా ఉంటాయి. అవన్నీ నేర్చుకొని రండి. ఎందుకంటే అవన్నీ లేనిది మనం గెస్ట్కి గుడ్ ఫుడ్ అనేది ఫీడ్ చేయాలి మనం. అట్లా అని చెప్పేసి మనం హైజీన్గా ఉండాలి, అర్థమైందా? సో ఇంకా నా గురించి చెప్పాలంటే అంతేం లేదు. యాజ్ ఏ నేను ఇండియన్లో డెమి షెఫ్ ది పార్టీ నేను. సో సౌత్ ఇండియన్, ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్ షెఫ్ నేను. మీరు కూడా చదువుకోండి, నేర్చుకోండి, రండి. అంత కష్టంగా ఏముండదు హాస్పిటాలిటీ. మనం నేర్చుకుంటే ఏదైనా ఈజీయే. సో వచ్చే వాళ్ళకి, యూత్కి ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియో చేస్తాను నేను. మీ సపోర్ట్ ఉంటే మాత్రం నేను ఎవ్రీడే ఫుడ్ బ్లాగ్స్ అండ్ స్ట్రీట్ ఫుడ్ బ్లాగ్స్ అవన్నీ చాలా చేస్తుంటాను. అది కూడా మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకెక్కువ మంచి చేయగలుగుతాను నేను. సో సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. థ్యాంక్ యూ.